ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా జాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయం 96వ దశకం. భగవద్విభూతి. భగవంతుడి యొక్క భక్తుల యందు అనురక్తి ఎలా ఉంటుందో చెప్తున్నారండి. అసలు ఒక్కొక్క విషయం వింటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అయితే భగవంతుడి యొక్క ఆ అనురక్తి ఎలా ఉంటుందో భక్తుల యందు చెప్తున్నారు. భక్తికి భగవంతుడే దాసుడైపోతాడమ్మా. ఆ విషయానికి మనకు భాగవతంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి చెప్తూ ఉంటారనమాట. దాన్నే మనకి భట్టతిరి గారు ఎంతో చక్కగా శ్లోక రూపంలో చెప్పారు. 96వ దశకము. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురు మహిమన్నక్షరాణామకారః తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగుర్నారదోపి ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభిః పక్షిణాం వైనతేయో నాగానామస్య నాంతః సురసదపి చ శ్రోతసాం విశ్వమూర్తే. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురు మహిమన్నక్షరాణామకారః తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగుర్నారదోపి ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభిః పక్షిణాం వైనతేయో నాగానామస్య నాంతః సురసదపి చ శ్రోతసాం విశ్వమూర్తే. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురు మహిమన్నక్షరాణామకారః తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగుర్నారదోపి ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభిః పక్షిణాం వైనతేయో నాగానామస్య నాంతః సురసదపి చ శ్రోతసాం విశ్వమూర్తే. విశ్వస్వరూపుడైనటువంటి కృష్ణ సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడవు. అక్షరాల్లో ఆ అనేటటువంటి ఆకారము, మంత్రాలలో ఓంకారము, రాజులలో మనుచక్రవర్తి, మహామునులలో భృగు మహర్షి, నారదముని, వీళ్ళందరూ కూడా పరమాత్ముడి యొక్క దివ్య స్వరూపాలుగా చెప్తున్నారు. అలాగే రాక్షసులలో ప్రహ్లాదుడు, పశువులలో కామధేనువు, పక్షులలో గద్మంతుడు, నాగులలో అనంతుడు, నదులలో గంగానది, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దివ్య స్వరూపాలు అని చెప్పేసి చెప్తున్నారు. బ్రహ్మణ్యానాం బలస్త్వం క్రతుషు చ జపయజ్ఞోసి వీరేషు పార్థో భక్తానాముద్ధవస్త్వం బలమసి బలినాం ధామ తేజస్వినాం త్వం నాస్వంతస్వద్విభూతే
వికసదతిశయం వస్తు సర్వం త్వమేవ త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవద్రుతే తన్న కించిత్ ప్రపంచే బ్రహ్మణ్యానాం బలస్త్వం క్రతుషు చ జపయజ్ఞోసి వీరేషు పార్థో భక్తానాముద్ధవస్త్వం బలమసి బలినాం ధామ తేజస్వినాం త్వం నాస్వంతస్వద్విభూతే వికసదతిశయం వస్తు సర్వం త్వమేవ త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవద్రుతే తన్న కించిత్ ప్రపంచే బ్రహ్మణ్యానాం బలస్త్వం క్రతుషు చ జపయజ్ఞోసి వీరేషు పార్థో భక్తానాముద్ధవస్త్వం బలమసి బలినాం ధామ తేజస్వినాం త్వం నాస్వంతస్వద్విభూతే వికసదతిశయం వస్తు సర్వం త్వమేవ త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవద్రుతే తన్న కించిత్ ప్రపంచే బ్రాహ్మణులను సజ్జనులని భక్తిగా కొలిచే వారిలో నువ్వు బలిచక్రవర్తివి. యజ్ఞాలలో జపయజ్ఞం, మహావీరుల్లో అర్జునుడు, భక్తులలో ఉద్ధవుడు, బలవంతులలో బలము, మహాతేజోవంతులలో తేజస్సు, ఇవన్నీ కూడా నీవే స్వామి. నీవే జీవుడివి, నీవే ప్రకృతివి. నీ విభూతులు అనంతాలు. ప్రపంచంలో ఉన్న విశిష్టమైనవన్నీ నీవే. నీలో లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. జగత్తంతా కూడా పరమాత్మమయంగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళకి భగవంతుడికి తేడా ఉండదన్నమాట. ఇక వాళ్ళకి మన లౌకికంలో ఉండేటటువంటి విషయాలు ఏమీ కూడా వాళ్ళకి గొప్పగా కనిపించవు. పరమాత్ముడి యందు పోల్చుకొని చూస్తే లౌకిక విషయాలన్నీ కూడా చాలా అల్పంగా కనిపిస్తాయి అన్నమాట. ధర్మం వర్ణాశ్రమాణం శృతిపథ విహితం త్వత్పరత్వేన భక్త్యా కుర్వంతోంతర్విరాగే వికసతి శనకై సంచజంతో లభంతే సత్తా స్ఫూర్తి ప్రియాత్వాత్మక మఖిల పదార్థేషు భిన్నేష్వభిన్నం నిర్మూలం విశ్వమూలం పరమమహమతి త్వద్విబోధం విశుద్ధం. ధర్మం వర్ణాశ్రమాణం శృతిపథ విహితం త్వత్పరత్వేన భక్త్యా కుర్వంతోంతర్విరాగే వికసతి శనకై సంచజంతో లభంతే సత్తా స్ఫూర్తి ప్రియాత్వాత్మక మఖిల పదార్థేషు భిన్నేష్వభిన్నం నిర్మూలం విశ్వమూలం పరమమహమతి త్వద్విబోధం విశుద్ధం. ధర్మం వర్ణాశ్రమాణం శృతిపథ విహితం త్వత్పరత్వేన భక్త్యా కుర్వంతోంతర్విరాగే వికసతి శనకై సంచజంతో లభంతే సత్తా స్ఫూర్తి ప్రియాత్వాత్మక మఖిల పదార్థేషు భిన్నేష్వభిన్నం నిర్మూలం విశ్వమూలం పరమమహమతి త్వద్విబోధం విశుద్ధం. స్వామి నీ మీద ఎంతో భక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ వేద విహితమైన వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించే వ్యక్తిలో మాత్రమే వైరాగ్య భావం క్రమక్రమంగా అంకురించి పెంపొందిస్తుంది. ఎంత చక్కటి విషయాలు చూడండి. ఇవన్నీ ఉంటాయి వివేక చూడమణిలో కూడాను. వేద విహితమైన వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించాలి అంటున్నారు. అంటే వేద విహితమైన వర్ణాశ్రమ ధర్మాలని ముందు తెలుసుకోవాలిగా మనం. పాటించాలి అంటే పాటించాలంటే విషయం తెలియాలి. తెలుసుకోకుండా మనం ఏదో ఒకటి పాటిస్తూ ఈ మధ్యన అన్నీ చాలా ఫ్యాషన్ అయిపోయాయి అన్నమాట. ఎవరో యూట్యూబ్లో అన్నీ చెప్పేస్తూ ఉండడం, ఏదో ఇది పనికొస్తుంది,
మీకు డేట్ వచ్చినా కలిపేసుకోవచ్చు, మేము బోళ్ళని యాగాలు చేస్తున్నాం, క్రతువులు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, ఏమీ అవ్వట్లేదు, ఈ మధ్యలో ఇంకోళ్ళు ఎవరో దేవాలయం ఒకటి పెట్టాము, అందులోకి వెళ్ళి అభిషేకం చేసేసేయచ్చు. ఇవన్నీని ఇవాళ తీసుకొచ్చి పెట్టినటువంటి విషయాలు కాదమ్మా, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. జరుగుతున్న వాటిని మధ్యలో మార్చడానికి వీళ్ళు ఏదో కారణ జన్ముల్లాగా చెప్పేస్తూ ఉండడం. ఆ చెప్పే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇంత పూర్వం జరిగిందో జరగలేదో తెలీదా? చెప్పండి. ఇవాళ వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి చెప్పేదేంటి? ఎప్పటి నుంచో ఒక పద్ధతి ధర్మంగా జరుగుతోంది మనకి, మన ప్రాంతంలో, మన భారతదేశంలో, మనం ఉన్నటువంటి చోట. దాన్ని వాళ్ళేదో పుట్టుకొచ్చి కొత్తగా రీసెర్చ్ చేసి ఇది పర్వాలేదండి, ఇన్ని ఒత్తులు వేయండి, అన్ని ఒత్తులు వేయండి, ఎవరింటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఒత్తి వాళ్ళ కొత్తగా వెలిగిస్తున్నారు ఏమన్నా మన పుట్టిన దగ్గర నుంచి? చెప్పండి. ఇంతకుముందు ఒత్తులు వెలిగించుకోలేదు అందరూ? ఎవరింటి సాంప్రదాయం వాళ్ళకి లేదండి. ఒక ఇంట్లో ఏకాదశి వ్రతం ఉంటుంది, ఇంకో ఇంట్లో గోదా కళ్యాణం చేస్తారు, ఇంకో ఇంట్లో ఏదో పండగ చేస్తారు, ఇంకో ఇంట్లో రామ కళ్యాణం చేస్తారు. ఎవరింటి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో కొత్తగా మనం చెప్పేది ఏమిటి? కొత్తగా పుట్టించుకు రావడం, వాటిని చెప్పడం, మీరు అవన్నీ చేసేయండి, ఏం పర్వాలేదు, ఏమీ జరగదని. ఎప్పుడు ఏమీ జరగదండి. ఎప్పుడు కూడా భగవంతుడు కేవలం చూస్తూ ఉంటాడు అంతే. నువ్వేదో చేసావు కదా అని ఇమీడియట్ నీకు రియాక్షన్ చేయడానికి ఆయన అక్కడ మనిషి కాదు, భగవంతుడు. ఆయన సాక్షిభూతుడు మాత్రమే. నీ కర్మకి ఆయన సాక్షిభూతుడు మాత్రమే. కర్మలను అనుసరించేటటువంటి వాడివి నువ్వే, నీ బుద్ధి ప్రకారము. నేను ఇలా చేస్తాను, చేస్తే ఏమవుతుందో చూస్తుంటే ఏమీ అవ్వదు, నీ కర్మ నువ్వే అనుభవిస్తావు తర్వాత. అలా ఆ వ్యక్తిలో వైరాగ్య పరిపూర్ణంగా ఏర్పడినప్పుడు తను చేసే కర్మల్ని వదిలేస్తాడు. ఎప్పుడు వైరాగ్య భావం క్రమక్రమంగా అంకురించినప్పుడు ఏం చేస్తాడు? వైరాగ్య భావం అంకురించినప్పుడు తను చేసే కర్మలని తనే వదిలేస్తూ ఉంటాడు. అప్పుడు అతడికి పరిశుద్ధమైన కేవల జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు జీవుడు సచ్చిదానంద స్వరూపమై భిన్న భిన్న వస్తువుల్లో అభిన్నంగా సమస్త సృష్టికి కారణభూతమైనది, తనకు మూలం అనేది లేనిది అయిన విశుద్ధ బ్రహ్మాత్మ సిద్ధిని స్వయంగా తానే పొందుతూ ఉంటాడనమాట. ఆ విధమైన మెచ్యూరిటీ మనసుకి తెచ్చుకోవాలి. ఇది ఎలాగా? వైరాగ్యంతో వస్తుంది. వైరాగ్యం వచ్చిందని ఎలా అర్థమవుతుంది? ప్రాపంచిక విషయాలను ఒకదాన్ని వదులుకుంటూ వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు వైరాగ్యం వచ్చింది అని తెలుస్తుంది అన్నమాట. ఆ వైరాగ్యం వచ్చినటువంటి వాళ్ళు భగవంతుడికి భిన్నంగా ఏ వస్తువు కనపడదు వాళ్ళకి, అన్నీ భగవత్ స్వరూపాలుగానే కనిపిస్తూ ఉంటాయి. జ్ఞానం కర్మాపి భక్తి త్రితయమిహ భవత్ ప్రాపకం తత్ర తావత్ నిర్విణ్ణానామశేషే విషయైః భవేత్ జ్ఞానయోగేధికారः సక్తానాం కర్మయోగస్త్వయిః వినిహితో ఏతు నాత్యాంతసక్తాః నాప్యత్యంతం విరక్తాః త్వయి చ ధృతరసా భక్తియోగో హ్యమీషాం. జ్ఞానం కర్మాపి భక్తి త్రితయమిహ భవత్ ప్రాపకం తత్ర తావత్ నిర్విణ్ణానామశేషే విషయైః భవేత్ జ్ఞానయోగేధికారः సక్తానాం కర్మయోగస్త్వయిః వినిహితో ఏతు నాత్యాంతసక్తాః నాప్యత్యంతం విరక్తాః త్వయి చ ధృతరసా భక్తియోగో హ్యమీషాం. జ్ఞానం కర్మాపి భక్తి త్రితయమిహ భవత్ ప్రాపకం తత్ర తావత్ నిర్విణ్ణానామశేషే విషయైః భవేత్ జ్ఞానయోగేధికారः సక్తానాం కర్మయోగస్త్వయిః వినిహితో ఏతు నాత్యాంతసక్తాః నాప్యత్యంతం విరక్తాః త్వయి చ ధృతరసా భక్తియోగో హ్యమీషాం. జ్ఞానం, కర్మ, భక్తి అనేవి నిన్ను చేరుకోవడానికి పరమ సాధన మార్గాలయ్యా. ఇక్కడ చూడండి, భక్తి జ్ఞాన కర్మలని చెప్పలేదు, భక్తి కర్మ జ్ఞానం అని చెప్పలేదు, ముందు జ్ఞానాన్ని చెప్పారు. జ్ఞానం కలిగినటువంటి వాడు కర్మానుసారంలో తేడా ఉంటుంది.
కర్మని అనుసరించే విధానంలో అతని తేడా ఉంటుందన్నమాట. అలాగేను భక్తి, అప్పుడు ఆ భక్తికి ఏమవుతుంది, పరాకాష్ఠ అన్నమాట. ఆ భక్తి నిజమైన భక్తి, ఎప్పటికీ కూడా చలనం లేకుండా భగవంతుడి యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటాడు. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడి భక్తి. తమ జీవితంలో అన్ని విషయాల మీద వైరాగ్యాన్ని కలిగి ఉన్న మానవులు జ్ఞానయోగం పొందడానికి అర్హులు. అన్నిటి మీద కూడా వైరాగ్యం ఉండాలి. అంతేగాని ఎన్నేళ్ళు వచ్చినా నేను ఇంకా ఇలాగే ఉంటాను అంటే ఇక వాడి జ్ఞానం ఏముంది? వాడు 3 ఏళ్ళు బతికినా ఒకటే, 33 ఏళ్ళు బతికినా ఒకటే, 78 ఏళ్ళు బతికినా ఒకటే, 100 ఏళ్ళు బతికినా ఒకటే, ఎన్నాళ్ళు బతికినా ఒకటి. జ్ఞానం లేని వాడి పుట్టుక వృధా, ఊరికే భూమికి భారంగా బతుకుతూ ఉంటాడు. మానవులు తాము చేసే కర్మల ఫలాన్ని నీకు సమర్పించి వారి కర్మలను ఆచరించుకోవచ్చు. ఇక విషయాల మీద ఆసక్తి లేని వారికి, దేని మీద తీవ్రమైన వైరాగ్యం లేని వారికి, నిన్ను సదా స్మరించడంలో ఆనందం పొందేవారికి భక్తి మార్గం ఒక్కటే అనుసరించతగింది అని చెప్పేసి చెప్తున్నారు. జ్ఞానం త్వద్భక్తత్వాం వా లఘు సుకృతవసాన్ మర్త్యలోకే లభంతే తస్మాత్ తత్రైవ జన్మ స్పృహయతి భగవన్న ఖగో నారకో వా ఆవిష్టం మాం తు దైవాద్ భవజలనిధి పోతాయితే మర్త్యదేహే తం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేథా. జ్ఞానం త్వద్భక్తత్వాం వా లఘు సుకృతవసాన్ మర్త్యలోకే లభంతే తస్మాత్ తత్రైవ జన్మ స్పృహయతి భగవన్న ఖగో నారకో వా ఆవిష్టం మాం తు దైవాద్ భవజలనిధి పోతాయితే మర్త్యదేహే తం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేథా. జ్ఞానం త్వద్భక్తత్వాం వా లఘు సుకృతవసాన్ మర్త్యలోకే లభంతే తస్మాత్ తత్రైవ జన్మ స్పృహయతి భగవన్న ఖగో నారకో వా ఆవిష్టం మాం తు దైవాద్ భవజలనిధి పోతాయితే మర్త్యదేహే తం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేథా. మానవ లోకంలో జన్మించినారు. తాము చేసుకున్న పుణ్యఫలం వల్ల భక్తి జ్ఞానాలను చాలా సుఖంగానే పొందగలరు. అందుకే స్వర్గలోక వాసులు, నరకంలో నివసించేవారు మానవులుగా జన్మించాలని కోరుకుంటారు. స్వామి, నా అదృష్ట ఫలంగా నాకు సంసార సాగరాన్ని దాటడానికి పడవ అనేటటువంటి మానవ శరీరం లభించింది. నా మీద దయ చూపి నా పడవని నడిపే వ్యక్తిగా, ఒక మంచి ఆధ్యాత్మిక గురువుగా, చుక్కానిగా ఏర్పరిచి నా పడవ అవతల తీరానికి చేరడానికి అవసరమయ్యే అనుకూల వాయువు వీచేలాగా చేసి నన్ను సంసార సముద్రాన్ని దాటించమని అడుగుతున్నారు. ఎంత చక్కగా, ఎంత విపులంగా, అంత అనారోగ్యంతో ఏమాత్రం ఆ బాధని గుర్తు చేసుకోకుండా నేను ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయాను. ఇది ఏమవుతుంది, ఈ పడవ నా మునిగిపోయే తరానికి ఇంకా ముంచేస్తుంది నన్ను. అందుకని దానికి నువ్వేం చేయాలి అంటే ఆధ్యాత్మిక గురువుగా, చుక్కానిగా ఏర్పరిచి ఆ పడవను నడిపే వ్యక్తిగా మారి ఆ పడవ సరైన గమ్యానికి చేరేటట్లుగా నువ్వే చూడాలయ్యా అని చెప్తున్నారు. అవతల ఒడ్డుకి వెళ్ళేటట్లుగా, అంటే జీవన్ముక్తుడు అవ్వడానికి దారి చూపించమని అడుగుతున్నారు. అవ్యక్తం మార్గయంతః శృతిభిరపి నయైః కేవల జ్ఞానలుబ్ధా క్లిశ్యంతే తీవ సిద్ధిం బహుతర జనుషామంత ఏవాప్నువంతి దూరస్థ కర్మయోగోపి చ పరమఫలేనన్వయం భక్తియోగః త్వామూలాదేవ హృద్యస్త్వరితమయి భవత్ప్రపకో వర్ధతాం మే. అవ్యక్తం మార్గయంతః శృతిభిరపి నయైః కేవల జ్ఞానలుబ్ధా
क्लिश्यन्ते तीव सिद्धिं बहुतरजनुषामन्त एवाप्नुवन्ति दूरस्थः कर्मयोगोऽपि च परमफलेनान्वयं भक्तियोगः त्वामूलादेव हृद्यस्त्वरितमयि भवत्प्रपको वर्धतां मे अव्यक्तं मार्गयन्तः श्रुतिभिरपि नयैः केवलज्ञानलुब्धाः क्लिश्यन्ते तीव सिद्धिं बहुतरजनुषामन्त एवाप्नुवन्ति दूरस्थः कर्मयोगोऽपि च परमफलेनान्वयं भक्तियोगः त्वामूलादेव हृद्यस्त्वरितमयि भवत्प्रपको वर्धतां मे కేవలం తత్వజ్ఞానాన్ని పొందాలనుకునే కొందరు సాధకులు ఎంతో శ్రమించి వేదాలు పఠించడం ద్వారా మీమాంసాది శాస్త్రాల ద్వారా యుక్తివాదాలు చేస్తూ అవ్యక్త పరబ్రహ్మమైన నిన్ను అన్వేషిస్తూ ఉంటారనమాట. పెద్ద పెద్ద వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు పండితులు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ గోష్ఠులు పెడుతూ ఉంటారు. అంటే అన్వేషణ, భగవద్ అన్వేషణ ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారనమాట. అయితే అలా నిన్ను అన్వేషించేవారు ఎన్నో జన్మల తర్వాతే తమ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు. మానవులు ఆచరించే కర్మయోగానికి కూడా పరమ ఫలప్రాప్తి ఎంతో దూరంగా ఉంటుంది. అనగా కర్మయోగాన్ని ఆచరించినప్పటికీ పరమ ఫలం త్వరగా లభించదు. ప్రారంభం నుంచి మధురాతి మధురంగా ఉండే భక్తి మార్గం మాత్రమే త్వరగా భక్తుల్ని నీ దగ్గరికి చేర్చే సాధకం. కనుక ప్రభు నాలో భక్తి పరిపూర్ణంగా నిండి ఉండేలాగా అనుగ్రహించు అంటున్నారు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నారో ఈ కథని. పెద్ద పెద్దవాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు, గొప్ప పండితులు, వాళ్ళ జీవితం అంతా కూడా విద్య కోసమే ధారపోసినటువంటి వాళ్ళు, ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు, భగవద్ అన్వేషణ ఏ విధంగా చేస్తే భగవంతుడు మనకు దొరుకుతాడు అన్న విషయాన్ని గురించి పదే పదే చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా చాలా కష్టపడితే కానీ నిన్ను కనుక్కోలేరయ్యా, నిన్ను పట్టుకోలేరు. వాళ్ళు చదవాలి, కృషి చేయాలి, ఆ విద్యలో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మళ్ళీ ఎవరితోటైనా తర్కించాలి, ఇన్ని చేయాలి వాళ్ళు. నువ్వు భక్తి ఒక్కటి ఉంటే చాలు, వాళ్ళకి నువ్వు సరెండర్ అయిపోతున్నావు. అన్నిటికన్నా తేలిగ్గా ఏమిటయ్యా అంటే భక్తి మార్గం అని చెప్పేస్తున్నారు. మనకు కూడా ఇదే ఈజీ, ఎందుకంటే ఆ చదువులన్నీ మనం చదవలేము, మన వల్ల కాదు. దానికన్నా ఇలా భక్తిగా చక్కగా చేసుకుంటూ ఈ నారాయణీయం 1000 శ్లోకాలని ఎన్నిసార్లు మరి చదివితే స్పష్టంగా చదవగలుగుతారో తెలియదు. మొత్తానికి ఆ భాగవతాన్ని వంట పట్టించుకునేటట్లు చదివి బట్ట తిరగారిలాగా మనం కూడా, మాకు కూడా ఎన్నో బాధలు ఉన్నాయ్యా, శరీర బాధలు సరే, దాంతోపాటు సంసార బాధలు కూడా చాలా ఉన్నాయి. అవి మేము పట్టుకుని వదలలేకపోతున్నాం. ఇంకా ఆయన సంసార బాధలు చెప్పట్లే, ఇక్కడ ఏం చెప్పలేదు ఆయన ఇంతవరకు. మొత్తం అంతా భాగవతం చెప్పారు. ఆ ప్రతి దశకానికి చివర నా ఆరోగ్యాన్ని కాస్త చూడవయ్యా అని చెప్పి అడిగారు, కానీ ఇంట్లో విషయాలు ఏం చెప్పాల. మనకు అవి ఇంకా శరీరాన్ని మించిపోయి ఉన్నాయి మనకు అవన్నీ. అందుకని కాస్త అవన్నీ వేడుకుంటూ ఈ శ్లోకాలను అందరం కూడా చక్కగా చదువుకుందాం. అయితే భక్తి మార్గమే చాలా తేలికైంది అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని నాలో భక్తి పూర్తిగా ఉండేటట్లు చూడవయ్యా అని చెప్తున్నారు. జ్ఞానాయైవాతి యత్నం మునిరపవర్ధతే బ్రహ్మతత్వం తు శృణ్వన్ కాఢాం త్వత్పాదభక్తిం శరణమయతి యస్తస్య ముక్తికరాగ్రే త్వధ్యానే పీతపీహ తుల్యా పునరసుకరతా చిత్తచాంచల్య హేతోః అభ్యాసాదాసు శక్యం తదపి వసయితుం త్వత్కృపాచారుతాభ్యాం జ్ఞానాయైవాతి యత్నం మునిరపవర్ధతే బ్రహ్మతత్వం తు శృణ్వన్ కాఢాం త్వత్పాదభక్తిం శరణమయతి యస్తస్య ముక్తికరాగ్రే త్వధ్యానే పీతపీహ తుల్యా పునరసుకరతా చిత్తచాంచల్య హేతోః అభ్యాసాదాసు శక్యం తదపి వసయితుం త్వత్కృపాచారుతాభ్యాం జ్ఞానాయైవాతి యత్నం మునిరపవర్ధతే బ్రహ్మతత్వం తు శృణ్వన్
కాఢాం త్వత్పాదభక్తిం శరణమయతి యస్తస్య ముక్తికరాగ్రే త్వధ్యానే పీతపీహతుల్యా పునరసుకరతా చిత్తచాంచల్యహేతోః అభ్యాసాదాసు శక్యం తదపి వసయితుం త్వత్కృపాచారుతాభ్యాం. వేదవ్యాస మహర్షి తాను రచించిన పురాణాల్లో శాస్త్రజ్ఞానం ద్వారా మాత్రమే, అంటే కేవలం జ్ఞానయోగం ద్వారా మాత్రమే భగవతత్వాన్ని తెలుసుకోవడం తగదని పేర్కొన్నారు. నిజమైన బ్రహ్మతత్వాన్ని ఎవరైనా శాస్త్రాల నుంచి అవగతం చేసుకుని గాఢమైన భక్తితో నీ పాదాలను శరణ వేరుకుంటారో అలాంటి వారికి మాత్రమే మోక్షం కరతలామలకం అవుతుంది. మానవుల మనసు సహజంగా చంచలమైనది కాబట్టి నీ మీద ధ్యాస ఉంచడం చాలా కష్టం అవ్వచ్చు. అయితే నిరంతర అభ్యాసం ద్వారా మనస్సుని నియంత్రించుకునే అవకాశం ఉంది. అలానే నీ రూప సౌందర్యాన్ని మనసులో నిలుపుకునేటట్లయితే గ్రహంతో ధ్యానం అలవలకగా మానవులకు సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అయితే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎంత కష్టపడితే ఏం చేస్తే మోక్షం ఎప్పటికొస్తుందో చెప్పారు. దాంతోపాటు వేదవ్యాస మహర్షి రచించినటువంటి పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా. శాస్త్రజ్ఞానం ద్వారా, ఇతిహాసాలు కాదు, వేదవ్యాస మహర్షి తాను రచించిన పురాణాల్లోనూ శాస్త్రజ్ఞానం ద్వారా మాత్రమే, కేవలం జ్ఞానయోగం ద్వారా మాత్రమే భగవత్వత్వాన్ని తెలుసుకోవడం సరైనది కాదు అని చెప్పారు. అంటే పుస్తకం చూసి ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. మనస్సు నిండా నింపుకోవాలి భగవంతుడి యందు భక్తి. బ్రహ్మతత్వాన్ని ఎవరైతే శాస్త్రాల నుంచి అవగతం చేసుకుని గాఢమైన భక్తితో నీ పాదాలను శరణ వేడతారో, చదివేసరికి చదివామన్న గర్వం, నాకే వచ్చు అన్ని వేదాలు, నేను ఆ పండితుడిని ఈ పండితుడిని అని చెప్పేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఏమీ ఒప్పుకోమని చెప్పేస్తున్నారు ఇక్కడ. చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు, మనసు మానవుడికి చాలా చంచలమైనది, స్థిరంగా ఒక చోట ఉండదు. ఆ ధ్యాస ఒక చోట ఉంచడం చాలా కష్టం. అభ్యాస వైరాగ్యాలతోటి అది వీలవుతుంది. దానికి ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ఎంతైనా సరే అభ్యాసం చేస్తూనే ఉండాలి. అభ్యాసం చేశాక తర్వాత ఆ మనస్సుని నియంత్రించడం అలవాటు అవ్వాలి. ఇది ఇంతసేపు దీని మీద చర్చిస్తున్నాను, నా దృష్టి ఇక్కడే ఉండాలి అనేటటువంటి ఏకాగ్రత ఆ మనస్సుకి అలవాటు చేయాలి. ఆ అలవాటు చేసినప్పుడు ఆ సాధన వీలు పడుతుందన్నమాట. అటువంటప్పుడు తేలికగా భగవద్ అనుగ్రహం అలవోకగా మానవులకి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. భక్తి ఎంత తేలిగ్గా పట్టుకోవచ్చో మనకు చూపిస్తున్నారు. మనకు పట్టుకునే విధానం రావాలిగా. నిర్విణ్ణః కర్మ మార్గే ఖలు విషమతమే త్వత్కథాదౌ చ గాఢం జాతశ్రద్ధోపి కామా నయి భువనపతే నైవ శక్నోమి హాతుం దుర్భోయో నిశ్చయేన త్వయి నిహితమనా దోషబుద్ధ్వా భజంస్తాన్ పుష్ణీయాం భక్తిమేవ త్వయి హృదయగతే మంక్షునంక్షంతి సంగాః. నిర్విణ్ణః కర్మ మార్గే ఖలు విషమతమే త్వత్కథాదౌ చ గాఢం జాతశ్రద్ధోపి కామా నయి భువనపతే నైవ శక్నోమి హాతుం దుర్భోయో నిశ్చయేన త్వయి నిహితమనా దోషబుద్ధ్వా భజంస్తాన్ పుష్ణీయాం భక్తిమేవ త్వయి హృదయగతే మంక్షునంక్షంతి సంగాః. నిర్విణ్ణః కర్మ మార్గే ఖలు విషమతమే త్వత్కథాదౌ చ గాఢం జాతశ్రద్ధోపి కామా నయి భువనపతే నైవ శక్నోమి హాతుం దుర్భోయో నిశ్చయేన త్వయి నిహితమనా దోషబుద్ధ్వా భజంస్తాన్ పుష్ణీయాం భక్తిమేవ త్వయి హృదయగతే మంక్షునంక్షంతి సంగాః. కర్మ మార్గాన్ని అనుసరించడం చాలా కష్టం. అందుకే నేను కర్మల మీద ఆసక్తి చూపించకుండా నీ దివ్య కథల్ని వినడం, వాటిని మననం చేసుకోవడం. కర్మ మార్గం చాలా కష్టంగా ఉందయ్యా, అందుకని నేనేం చేస్తున్నాను అంటే నీ దివ్య కథలను వింటున్నాను, విని వాటిని మళ్ళీ మననం చేసుకుంటున్నాను.
మననం చేసుకుని పదే పదే వాటినే దృష్టిలో పెట్టుకుని అదే స్మరించుకుంటూ ఆ తత్వాన్ని, కృష్ణ తత్వాన్ని పదే పదే స్మరించుకుంటూ ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాను. అయినప్పటికీ కోరికల మీద నాకు ఆసక్తి తగ్గడం లేదు. అనుకుంటున్నాను భగవంతుని మీదే ఉంది భక్తి అని, కానీ లేదు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, నాకు ఏదో ఒక కోరిక కలుగుతుంది. అది కావాలనో, ఇది ఉండాలనో, ఇది చూడాలనో ఏదో ఒక కోరిక కలుగుతుంది. ఈ కోరిక ఎప్పుడైతే కలిగిందో నాకు నీ మీద దృఢమైన భక్తి లేదు అని నాకు అర్థమైపోతుంది అంటున్నారు. అందుకే విషయ సుఖాల వల్ల కీడు జరుగుతుందని గ్రహించి ఎటువంటి ప్రత్యేకమైన ఆసక్తి చూపకుండా వాటిని అనుభవిస్తూ నీ మీద భక్తి ప్రపత్తులను పెంపొందించుకుంటాను. నీవు గనక నా హృదయంలో నిలిచి ఉంటే లౌకికమైన వాంఛలన్నీ కూడా తమంత తామే దూరమైపోతాయి అంటున్నారు. కచ్చిన్ క్లేశార్జితార్థక్షయ విమలమతిర్యుజ్యమానో జనౌఘై ప్రాగేవం ప్రాప విప్రో న ఖలు మమ జనః కాలకర్మగ్రహావా చేతో మే దుఃఖహేతుస్తదిహ గుణగణం భావయత్ సర్వకారీత్యుక్త్వా శాంతో గతస్త్వాం మమ చ కురు విభో తాదృశీం చిత్తశాంతిం. కచ్చిన్ క్లేశార్జితార్థక్షయ విమలమతిర్యుజ్యమానో జనౌఘై ప్రాగేవం ప్రాప విప్రో న ఖలు మమ జనః కాలకర్మగ్రహావా చేతో మే దుఃఖహేతుస్తదిహ గుణగణం భావయత్ సర్వకారీత్యుక్త్వా శాంతో గతస్త్వాం మమ చ కురు విభో తాదృశీం చిత్తశాంతిం. కచ్చిన్ క్లేశార్జితార్థక్షయ విమలమతిర్యుజ్యమానో జనౌఘై ప్రాగేవం ప్రాప విప్రో న ఖలు మమ జనః కాలకర్మగ్రహావా చేతో మే దుఃఖహేతుస్తదిహ గుణగణం భావయత్ సర్వకారీత్యుక్త్వా శాంతో గతస్త్వాం మమ చ కురు విభో తాదృశీం చిత్తశాంతిం. ఒకసారి ఏం చేశాట, ఒక బ్రాహ్మణుడు చాలా కష్టపడి సంపాదించిన ధనాన్ని చాలా కొద్ది కాలంలోనే పోగొట్టుకున్నట్ట. ఈ అనుభవంతో అతనికి వివేకం కలిగి తద్వారా ధనం కోల్పోయానే బాధ అనేది కూడా లేకుండా ఎంతో నిర్మలంగా అతని మనస్సు తయారైంది. ఓహో, ఈ ధనం శాశ్వతమైంది కాదు, సరేలే నేను పోగొట్టుకున్నాను, భగవద్భక్తి నాకు అన్నింటికన్నా చాలా గొప్పది అని చెప్పేసి బాధ అనేది కూడా లేకుండా ఎంతో నిర్మలంగా మనసుతోటి ఉన్నాడు. అతడు ధనం కోల్పోయాడన్న విషయం తెలుసుకున్న ప్రజలు ఏం చేశారట, నువ్వు సంపాదించింది ఎలా కోల్పోయావు, అసలు ఏమైంది, మొదట ఏం జరిగింది, ఇవన్నీ అడుగుతారుగా. ఏదైనా వచ్చిందనుకోండి ఒక కథ, వెంటనే మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళే వాళ్ళ గురించి చర్చించి డెసిషన్స్ కూడా వీళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి ఏమైందో వీళ్ళే చెప్పేస్తారు. అనుభవించిన వాడు కాదు చెప్పడం. ఎవరికైనా ఒక రోగం వచ్చిందంటే ఆ రోగానికి కారణం వీళ్ళే చెప్తారు, ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళే చెప్పేస్తారు, అది ఎలా తగ్గుతుందో వీళ్ళే చెప్పేస్తారు, అది తగ్గకపోతే వీళ్ళు ఎందువల్ల తగ్గలేదో కూడా చెప్పేస్తారు. ఈ అసలు అనుభవిస్తున్న వాడికి ఏమీ ఉండదు. వాడికి ముందు నుంచి దాని గురించినటువంటి పూర్వాపరాలు తెలుసున్నా కూడా అది వాడి చేతిలో లేకుండా ప్రజల చేతిలోకే తీసేసుకుంటూ ఉంటారు. సమాజం అటువంటి పద్ధతిలో ఉంటుందన్నమాట. అయితే అప్పుడు అతను ఏం చేశాడంటే, ఆ బ్రాహ్మణుడు తనలో నా దుఃఖానికి కారణం ఈ జనాలు కానీ, కాలం కానీ, కర్మ కానీ, గ్రహాలు కానీ ఇవేం కాదు, కేవలం నా మనస్సే నా దుఃఖానికి కారణం. ఆ మనస్సే నా ఆత్మలో కర్తృత్వము భోక్తృత్వము వంటి గుణాలను ఆరోపిస్తూ అన్నిటికీ కారణమవుతుంది. మనిషి చంచలంగా అవ్వడానికి, పిచ్చిగా తయారవ్వడానికి, రకరకాల రోగాలు రావడానికి ఇగో ఇదే కారణం. ఈ కర్తృత్వము భోక్తృత్వము రెండు అదే చేసేస్తూ ఉంటుంది. దానికి లొంగిపోతూ ఉంటాం మనం. దీనికి తోడు ఎవరో ఒకళ్ళు ఇంకో 4 మాటలు వేస్తూ ఉంటారు. అవి ఇంకా బలం. మనకి పిచ్చి మాటలు వినడానికి ఎంత బలమో చెప్పలేను. మంచి మాట ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక మంచి విషయం ఉందనుకోండి, దాన్ని ఒక 100 మందో 200 మందో చూస్తారు.
ఏదైనా ఒక చెత్త న్యూస్ ఎవరన్నా కొట్టు చేస్తున్నారన్న ఫ్యామిలీ గొడవలో ఏవో ఒకటి ఉన్నాయనుకోండి, ఒక హీరో హీరోయిన్లు విడిపోవడము, లేదా గొప్ప వాళ్ళకి ఎవరికో ఏదైనా ఇబ్బంది రావడము, ఇలాంటివి ఏదన్నా వచ్చాయంటే ఎన్ని వ్యూసో చెప్పలేదు దానికి. అంటే ఎంతమందికి అటువంటి విషయాల మీద ఆసక్తి ఉందో చూడండి. ఎంతమందికి ఆ చెడ్డ వాటిల మీద మనకెందుకు అనుకుని తప్పించుకుని ఊరుకుంటున్నారా? ఊరుకోరు. అదే ఉపయోగపడే విషయాన్ని చెప్పనివ్వండి, ఎవరు చూడరు, ఎవరు వినరు, అక్కర్లేదు. వీటి మీదే ఆసక్తి, వీటి మీదే మమకారం, అవే కావాలని వాంఛ, అందుకని అవే వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. అందుకని భగవంతుడా, నా మనశ్శాంతికి కారణం నేనే, నా మనస్సులో ఉండేటటువంటి అలజడికి కూడా కారణం నేనే. ఓ పరంధామా, నాకు కూడా ఆ బ్రాహ్మణులాగా మనశ్శాంతి పొందేటటువంటి వరాన్ని నాకు ఇయ్యవయ్యా అని చెప్తున్నారు. ఐలః ప్రాగుర్వసీం చ్యతి వివసమనః సేవమానశ్చిరం తాం గాఢం నిర్విద్య భూయో యువతి సుఖమిదం క్షుద్రమేవేతి గాయన్ త్వద్భక్తిం ప్రాప్య పూర్ణ సుఖతరమచరత్ తద్వదుద్ధూత సంగం భక్తోత్తం సంక్రియామాం పవనపురపతే హతమేరుంధిరోగాన్. ఐలః ప్రాగుర్వసీం చ్యతి వివసమనః సేవమానశ్చిరం తాం గాఢం నిర్విద్య భూయో యువతి సుఖమిదం క్షుద్రమేవేతి గాయన్ త్వద్భక్తిం ప్రాప్య పూర్ణ సుఖతరమచరత్ తద్వదుద్ధూత సంగం భక్తోత్తం సంక్రియామాం పవనపురపతే హతమేరుంధిరోగాన్. ఐలః ప్రాగుర్వసీం చ్యతి వివసమనః సేవమానశ్చిరం తాం గాఢం నిర్విద్య భూయో యువతి సుఖమిదం క్షుద్రమేవేతి గాయన్ త్వద్భక్తిం ప్రాప్య పూర్ణ సుఖతరమచరత్ తద్వదుద్ధూత సంగం భక్తోత్తం సంక్రియామాం పవనపురపతే హతమేరుంధిరోగాన్. పూర్వము గిలుడు కుమారుడైనటువంటి పురూరుడు అప్సరస అయినటువంటి ఊర్వశిని వరించి ఆమెతో కలిసి ఎంతో కాలం సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత విషయ సుఖాలు అనేవి తుచ్చమైనవని, అల్పాతి అల్పమని గ్రహించి ఊర్వశి వియోగంతో తీవ్రమైన వైరాగ్యాన్ని పొందాడు. ఆ అనుభవంతో అతడు స్త్రీ సుఖం అనేది చాలా క్షుద్రమైనది, ఇది వాంఛ తప్పు అని చెప్పేసి తెలుసుకున్నాడు. ఆ తర్వాత భక్తిని పెంచుకొని సంగరహితుడై పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాడు. ఓ గురుపాయి పురాధీశ, నన్ను కూడా నిస్సంగుడిగా, విషయ దూరుడిగా, ఉత్తమ భక్తుడిగా చేసి నా రోగాల్ని పోగొట్టుమని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంతో గొప్ప తపస్సాలులు, ఎంతో గొప్ప మహాత్ములు, మునులు, ఋషులు, ఇటువంటి వాళ్ళు కూడా స్త్రీలోలులై దిగజారిపోతూ ఉంటారన్నమాట. దిగజారిపోతే వాళ్ళ బ్రతుకంతా కూడా తెచ్చిన తపస్సంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఆ రకమైన చంచల స్వభావం లేకుండా ఉండేటటువంటి తత్వాన్ని నాకు అనుగ్రహించవయ్యా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఒక్కసారి ఈ 10 శ్లోకాలని చక్కగా చదువుకుని మనం ఈ దశకాన్ని పూర్తి చేద్దాం. 96వ దశకము. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురుమహితన్ క్షరాణామకారః తారో మంత్రేషు రాజ్ఞాం మనురపి మనుషుత్వం భృగుర్నారదోపి ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభిః పక్షిణాం వైనతేయో నాగానామస్యనంతః సురసరిదపి చ శ్రోతసాం విశ్వమూర్తే బ్రాహ్మణ్యానాం బలస్త్వం క్రతషు చ జపయజ్ఞోసి వీరేషు పార్థో
भक्तानामुद्धवस्त्वं बलमसि बलिनां धाम तेजस्विनां त्वं नास्त्वन्तस्त्वद्विभूतेर्विकसदतिशयं वस्तु सर्वं त्वमेव तं जीवस्त्वं प्रधानं यदिह भवदृते तन्न किञ्चित् प्रपञ्चे धर्मं वर्णाश्रमाणां श्रुतिपदविहितं त्वत्परत्वेन भक्त्या कुर्वन्तोऽन्तर्विरागे विकसति सेनकैः सत्यजन्तो लभन्ते सत्ता स्फूर्तिप्रिया त्वात्मकमखिलपदार्थेषु भिन्नेष्वभिन्नं निर्मूलं विश्वमूलं परममहमिति त्वद्विबोधं विशुद्धं ज्ञानं कर्मापि भक्तिस्त्रितयमिह भवत्प्रापकं तत्र तावत् निर्विण्णानामशेषे विषयैः भवेत् ज्ञानयोगेऽधिकारः सक्तानां कर्मयोगस्त्वयि विनिहितो ये तु नात्यन्तसक्ताः नाप्यत्यन्तं विरक्ताः स्वयि च धृतरसा भक्तियोगो ह्यमीषाम् ज्ञानं त्वद्भक्तत्यां वा लघुसुकृतवसान् मत्स्यलोके विभन्ते तस्मात् तत्रैव जन्म स्मृतियति भगवन्न खगो नारको वा आविष्टं मां तु दैवाद्भवजलविधिपोतायिते मत्स्यदेहे तं कृत्वा कर्णधारं गुरुमनुगुणवातायितस्तारमे येधाः अव्यक्तं मार्गयन्तः श्रुतिभिरपि नयैः केवलज्ञानलुब्धा क्लिश्यन्तेऽतीव सिद्धिं बहुतरजनुषामन्त एवाप्नुवन्ति दूरस्थः कर्मयोगोऽपि च परमफले नन्वयं भक्तियोगः त्वामूलादेव हृद्यस्वरितमयि भगवत्प्रापको वर्धतां मे ज्ञानायैवातियत्नं मुनिरपवदते ब्रह्मतत्त्वं तु शृण्वन् गाढं त्वत्पादभक्तिं शरणमयिति यस्तस्य मुक्तिः कराग्रे त्वध्यानेऽपि न तुल्या पुनरसुकरता चित्तचाञ्चल्यहेतो अभ्यासादासु शक्यं तदपि वसयितुं त्वत्कृपाचारुताभ्यां निर्विण्णः कर्ममार्गे खलु विषमतमे त्वत्कथादौ च गाढं जातश्रद्धोऽपि कामा नयि भुवनपते नैव शक्नोमि हातुम् दुर्भोयो निश्चयेन त्वयि निहितमना दोषबुद्ध्वा भजंस्तान् पूष्णीयां भक्तिमेव त्वयि हृदयगते मंशु संक्ष्यन्ति संगाः कश्चिन् क्लेशार्जिताद्धक्षय विमलमतिर्युज्यमानो जनौघैः प्रागेवं प्राप विप्रो न खलु मम जनः कालकर्मग्रहा वा चेतो मे दुःखहेतुस्तदिह गुणगणं भावयत् सर्वकारी इत्युक्त्वा शान्तो गतास्त्वां मम च कुरु विभो तादृशीं चित्तशान्तिम् ऐलः प्रावुर्वशीं च्यतिविवसमनाः सेवमानाश्चिरन्तां गाढं निर्विद्य भूयो युवति सुखमिदं क्षुद्रमेवेति गायन् त्वद्भक्तिं प्राप्य पूर्णः सुखतरमचरत् तत्त्वदुद्धूतसङ्गम् भक्तोत्तंसं क्रियामां पवनपुरपते हन्त मे रुन्धिरोगान् नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द यदक्षरपदभ्रष्टं मात्राहीनं यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायणे नमोऽस्तुते।
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లోకా సమస్తా సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.